మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 నేను 10 ఏళ్ళకి సేవ చేసిన 35 ఏళ్ళు సేవ చేసిన వ్యక్తి గీడున్నాడు. ఈ జిల్లాలో సేవ చేసే వ్యక్తి గాడున్నాడు. 2001 నుంచి వచ్చిన మనిషి గీడున్నాడు. పెద్ద గీడున్నాడు. మేమంతా ఉంటే మార్పు వస్తుంది. ఆడలు మొగుడుకు ముఖం పెట్టుకుంటుంది. 4000 పింఛన్లు వచ్చినాయా? నేను ఈ ప్రాంత రైతాంగానికి నుంచి పెద్దలు బాధ్యతగా ఉన్న తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. చేయగలిగి ఉన్నంటే ఆశ కోటి ఆశపడు ఉంటే మొన్నంటే మనకి ఇవన్నీ వస్తాయి. వచ్చాయా? కరెంట్ పోతుంది, రోజు పోతుందా? మనం కేసీఆర్ ఆధ్వర్యంలో కరెంట్ కోసం కింద చూపించాం. ఒక్క నిమిషం కూడా అన్నమా ఇప్పుడు కింద ఎత్తి కొట్టుకుంటుంది. ఇదేం కరెంట్ రాని కొట్టుకుంటున్నా. ఇదంతా ఊళ్ళో కూర్చొని చెప్పాలి. ఊరు పోయినప్పుడైతే ఊళ్ళో ముఖ్య కార్యకర్తల సమావేశం రేపు పొద్దున్న నుంచే చార్జ్ చేసి ఊరంతా చెప్పాలి. మార్పు వచ్చిందా? ప్రతి మహిళకు 2500 వచ్చిందా? వచ్చిందా? 420 పథకాలు ప్రవేశపెట్టమని పెట్టిందా? ఈ 420 కాంగ్రెస్ వాళ్ళ పెద్దకి పోదలే వెళ్ళే దగ్గర 83-84 ఏళ్ళు ఉన్నాయి. వయసు ఎంతున్నాయి? 84 వచ్చింది. బీఆర్ఎస్ నాయకులకు బిల్లులు బెదిరించుకొని జైలు చేసుకో. అమ్మ పాలకి అమ్మ రెండు పోషణలు పోతున్నారు. అలా పట్టించుకుంటామా? నిజమైన కార్యకర్తలు ఉన్న వ్యక్తులు నా అన్నదమ్ములందరూ ఇక్కడ నాతోనే ఉన్నారా? మళ్ళా వస్తాం. అమాస పుణ్యం రాదా? అమాస నమ్మకేసి మిగిలింది, ఇప్పుడు పుణ్యం అవుతుంది. అంతేనా? చీకటి ఎక్కడ తెచ్చుంటది, ఇప్పుడు ఎదురు వస్తుంది. అర్థమైందా? ఆధారపరంగా సోమరం రాదా? వీళ్ళందరూ నిత్యం ఆధారం ఉంటుంది అనుకో. మేము కూడా మస్తు ఇష్టం. మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ వీడు బెదిరిస్తుడు, బీజేపీ కూడా ఆరు బెదిరిస్తుడు. ఈ దరిద్ర పాలనలో బోర్డు కూడా ఎక్కిపోతుంది. కరెంటు బిల్లు కట్టాలంటే కాళేశ్వరం నీళ్ళు కిందికి తీసేది. కరెంటు బిల్లు వస్తుందని చెప్పి సముద్రంలో నీళ్ళు ఇచ్చేసేటువంటి ఒక ఏదైనా ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. 3 టీఎంసీ నీళ్లుంటే సార్ మేడిగడ్డ నుంచి నీళ్లు కిందికి వదిలేసారు. నీళ్ళకి ఇక్కడ వస్తే ఇక్కడ రివర్స్ పంపింగ్ నుంచి అక్కడ వస్తే అక్కడ పోతారు. ప్రాజెక్ట్ వస్తే మళ్ళా పంట అక్కడ కుప్పకు నీళ్లు రావా? ఇప్పుడు మళ్ళా పంటకు రావు. మార్పు వచ్చింది. 10 ఏళ్ళు మనం నీళ్ళు ఇచ్చిన అర్థం కాలేదు. నా సర్పంచులు ఎంపీటీసీలు తన కష్టాన్ని దారవసి ప్రతి గ్రామాన్ని చక్కదిద్ది కనవద్దదా? మార్పు అంటుంది. ఏమైనా వచ్చిందా మార్పు? నందిపేట బైపాస్ లో ఎవరేపించిండు? మనమే. ఎవరేపించిండు? అక్కడ బైపాస్ లో డాంబర్ ఎవరేపించిండు? ఉమ్మిన గోదావరి బ్రిడ్జ్ ఎవరేపించిండు? ఇక్కడ ఈ బైపాస్ లో ఎవరేపించిండు? 3 అక్కల ఔటర్ రింగ్ రోడ్ అయింది సార్. నందిపేట 3 అక్కల రోడ్లు అయినాయి. మళ్ళా నీళ్ళకి రాజ్యసభ సభ్యుల పైసలు, మళ్ళా ఎంపీ అయినాక గోవన పైసలు ఉంటాయి. మళ్ళా నాయి రానేస్తాయి. మళ్ళా మనం రానేస్తాం రాదా? వాడు వచ్చిందాక చెట్టు కట్టి కొడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 26 పంచాయతీల నిర్మాణం జరిగింది. మన యొక్క నందిపేటలోనే 3 పంచాయతీల ఎకరాల్లో కట్టించాం. యాదవులకు 3 ఎకరాల్లో కట్టించాం. కుర్మలకు కట్టించాం. గౌళ్లకు 2 ఎకరాల్లో కట్టించాం. దాని పక్కన ఎస్సీ పంచాయతీలో 80-140 ఇంతకు పెద్ద పంచాయతీ కట్టించాం. పసుపు మోడీ ఏడొచ్చినావు? ఏం పసుపు మోడీ బాగా పేపర్లు రాసిచ్చినావు? అది ఏడబెట్టినావు. మరి కొడుకులు ఆలు పెట్టలేదు, ఇక్కడ నీళ్లు పెట్టలేదు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటి చెప్తాను. ఆయన రూపాయి లేదు. ఏ ఊరికి రాలే, మీ మంచి దగ్గర రాలే, మీ పెళ్లికి రాలే, గ్రామంలో ప్రమాదాలు అయితే జరిగితే రాలే, దావకాలు ఉంటే రాలే. కాబట్టి
మీ అందరికి కూడా ఇంకా నా కోసం 23 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాను. 23 ఏళ్ళంటే సగం జీవితం కాదు, మొత్తం జీవితం. ఇలా మళ్ళా కూడా అన్నా నీతోనే ఉంటాం, నీ వెంట ఉంటాం, నువ్వు ఓడిన ఉంటాం, గెలిచిన ఉంటాం, నీతోనే ఉంటాం వచ్చేటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక పారాటలు తెలియజేస్తూ అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలా. ఈ ఏడీ ముఖ్యమంత్రి అక్కడ మోడీ గారు ఇద్దరు కలిసి రాష్ట్రంలో పెట్టే కేసు రాష్ట్రంలో పెట్టు. మన ఆడబిడ్డ, మన బతుకమ్మ, మన అక్క కవితక్క మీద ఒక ఆడబిడ్డను చూడకుండా జైలు పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇలా అందుకోసమే దాన్ని కూడా ఈ సభ ద్వారా ఖండిస్తా ఉన్నాం. అట్లాంటి ఎన్ని మాకు ఈ కేసులు జైలు కొట్టేది కాదు. 2001 నుంచి ఉద్యమ సమయంలో మనమందరం అనేక జైలు పోయినాం, అనేక కేసులు భరించాం, అనేక కొట్టాలు వచ్చాం. కాబట్టి ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులకు నేను ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ వేదిక నుంచి బిడ్డ మా కార్యకర్తలు 3 ఫేజ్ల కరెంట్, ఎవరైతే మిగిలిన ఉన్నోళ్ళందరూ నాకు పెడతారో వాళ్ళంతా 3 ఫేజ్ల కరెంట్. మీరెవరన్నా వాళ్ళని టచ్ చేస్తే మాది మసైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దెబ్బ పన్నుకు పన్ను, కత్తికి కత్తి, చేదు ఉంటుంది. ఒక బంతిని గోడకి ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వాపస్ వస్తుంది, మళ్ళా మాటాయి వస్తుంది. దానికి లెక్కతో మిక్కితో ఉంటుందని చెప్పి సందర్భం. ఏదైనా పసుపు కలర్ కండిషన్ అంటే నా ద్వారానే పసుపు కలర్ పెట్టింది. పసుపు బోర్డు తెచ్చిందా, బాండ్ పేపర్ వచ్చింది ఇచ్చిందా, ఇచ్చిన బాండ్ పేపర్ చెల్లిందా, 1 రూపాయి తెచ్చిందా? ఈ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 నుంచి 1500 కోట్ల రూపాయల చొప్పున 7 నియోజకవర్గాల్లో 9 నుంచి 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు, నీళ్లు, కాలువలు, కెనాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చినాం. ఇంత తీసుకొస్తే కూడా మరి మా దాంట్లో ఒక పావులు తీసుకురాలి. తెచ్చిందా ఎంపీ? ఈ బోర్డు ఎంపీ తెచ్చిందా? ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ. ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్. సార్ ఫేక్, రాసిచ్చింది ఫ్రాడ్, చెప్పేదంతా ఫాల్స్. పచ్చడి చేసుకుంది. ఏదైనా పచ్చదంటే టీడీపీలో చేసిన వాళ్ళు నేను అడిగాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.